అందరికీ నమస్కారం. ఈనాటి మన లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన లక్ష్యంలో మనము 10వ తరగతి పరీక్షలు సన్నద్ధత దీనిలో భాగంగా వివిధ సబ్జెక్టుకు సంబంధించిన సిరీస్ మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా వ్యూవర్స్. సో ఇందులో భాగంగా ఈరోజు మనం భౌతిక శాస్త్రంకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సో దీని గురించి మనకు అందించేందుకు ఈరోజు మన స్టూడెంట్స్కి విచ్చేశారు జీకే షంషీర్ ఖాన్ గారు, స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్ టేకుమాడ, చిత్తూరు జిల్లా నుంచి. సార్తో మనం మాట్లాడి ఈ భౌతిక శాస్త్రంకి సంబంధించిన మెలకువలకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. 10వ తరగతి పరీక్షలకు ఎలా సన్నద్ధం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో టీవీ ముందు కూర్చున్నటువంటి విద్యార్థులకు ఎస్సీఆర్టీ ఏపీ తరపున మరియు సప్తగిరి ఛానల్ తరపున హార్దిక స్వాగతాన్ని తెలియచేస్తూ ఈ విద్యా సంవత్సరంలో భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించి ఏమేం మార్పులు ఎలా చోటు చేసుకున్నాయి, అలాగే ప్రశ్నపత్రం ఏ విధంగా రూపొందించబడుతుంది, మనం ఎలా సన్నద్ధం అవ్వాలి అనేటువంటి విషయాల్ని చర్చించేందుకు మీ ముందుకు వస్తున్నాను. సార్, మరి ఈ భౌతిక శాస్త్రంలో మనకి మార్పులు రావడం జరిగింది కదా సార్, దీనికి సంబంధించిన వివరాలు. మన ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి భౌతిక రసాయన శాస్త్రం పాఠ్యపుస్తకంలో 12 పాఠాలు ఉండేవి. అందులో 6 భౌతిక శాస్త్రానికి సంబంధించినవి, 6 రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఉండేవి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా సిబిఎస్ఈ సిలబస్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అందులో భాగంగా మన ఈ సంవత్సరం అమల్లో ఉన్నటువంటి భౌతిక రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకంలో కేవలం 8 పాఠ్యాంశాలు మాత్రమే ఉన్నాయి. అందులో మొదటి 4 పాఠ్యాంశాలు రసాయన శాస్త్రానికి సంబంధించినవి కాగా మిగిలినటువంటి 4 భౌతిక శాస్త్రానికి సంబంధించినవి. ఈ 8 పాఠ్యాంశాలని మనం వరుస క్రమంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. రసాయన శాస్త్రంలో మొదటి పాఠ్యాంశం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటువంటి పాఠ్యాంశం. అంటే రసాయన సమీకరణాలు, రసాయన చర్యలు అనేటువంటి పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఏమేం మార్పులు చోటు చేసుకుంటాయి, ఈ రసాయన చర్యని ఏ విధంగా మనం వ్యక్తపరుస్తాం, ఇలా వ్యక్తపరిచేటప్పుడు సమీకరణాలు ఎలా రాస్తాము, ఆ రాసినటువంటి సమీకరణాలని ఎలా తుల్యం చేస్తాం, ఇంతకీ తుల్యం చేయాల్సినటువంటి అవసరమేముంది అనేటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ రసాయన చర్యల్లో రకాలని కూడా చెప్పడం జరిగింది. ఈ రసాయన చర్యల్లో రకాలని రసాయన సంయోగ చర్య అని, రసాయన వియోగ చర్య అని, రసాయన స్థానభ్రంశ చర్య అని, మరియు రసాయన ద్వంద్వ వియోగ చర్య అని ప్రధానంగా 4 రకాలుగా మనకు ప్రస్తావించినట్టుగా ఆ పుస్తకంలో తెలుస్తుంది. వీటిని మనం ఇంగ్లీష్లో కెమికల్ కాంబినేషన్ అని, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్గా పేర్కొంటూ ఉంటాం. ఇక్కడ ఒక ప్రత్యేకతను మనం ప్రస్తావించాల్సి ఉంది. అదేంటంటే డికంపోజిషన్ రియాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఈ డికంపోజిషన్ రియాక్షన్లో 3 రకాలని ప్రస్తావించడం జరిగింది. అంటే రసాయన వియోగం అనేటువంటిది ఏ పరిస్థితి ఆధారంగా జరుగుతుందనే అంశాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఉష్ణం సమక్షంలో వియోగ చర్య జరిగితే దాన్ని ఉష్ణ వియోగ చర్య అంటారని, అలాగే ఏదేని ఒక ఉత్ప్రేరకం సమక్షంలో వియోగ చర్య జరిగితే ఉత్ప్రేరక వియోగ చర్య అంటారని, అలాగే కాంతి సమక్షంలో వియోగం జరిగితే దాన్ని కాంతి వియోగ చర్య అంటారని, విద్యుత్ సమక్షంలో వియోగ చర్య జరిగితే ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ అంటారని చెప్పి ప్రస్తావించడం చాలా హైలైట్గా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ 4 ప్రధానమైనటువంటి చర్యలతో పాటు ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ అంటే ఆక్సీకరణము, క్షయకరణము, కొన్ని సందర్భాల్లో ఈ 2 చర్యలు కూడా జరిగి రిడాక్స్ చర్య అనేటువంటిది జరుగుతుందని చెప్పారు. ఈ ఆక్సీకరణాన్ని గురించి ప్రస్తావిస్తూ లోహాలు క్షయం చెందేటువంటి విషయాన్ని కరోషన్ అనేటువంటి టాపిక్ క్రింద చెప్పడం జరిగింది. అలాగే ఆహార పదార్థాలు కూడా ఆక్సీకరణానికి లోనవుతాయని, వాటిని ర్యాన్సిడిటీ అంటారని, దాన్ని తెలుగులో ముక్కిపోవడం అంటారని చెప్పి ఇలా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఈ మొదటి పాఠంలో చూపించడం జరిగింది. ఇక రెండవ పాఠ్యాంశం విషయానికి కనుక వస్తే ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనేటువంటి పాఠ్యాంశం. ఇందులో
ఆమ్లాల యొక్క క్షారాల యొక్క రసాయన ధర్మాలతో ఈ పాఠ్యాంశం ప్రారంభమైంది. ప్రధానంగా ఆమ్లాలు లేదా క్షారాలు లోహాలతో ఎలా చర్య జరుపుతాయి అనేటువంటి విషయాన్ని ప్రయోగపూర్వకంగా విద్యార్థులు పరీక్షించే విధంగా ఈ పాఠ్యాంశంలో ప్రస్తావించడం జరిగింది. అలాగే లోహ కార్బొనేట్లు, లోహ బైకార్బొనేట్లు ఏ విధంగా ఆమ్లాలతో చర్య జరుపుతాయి అనేటువంటి విషయాన్ని, ఫలితంగా విడుదలయ్యేటువంటి వాయువుని గురించి ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే లోహ ఆక్సైడ్లు, అలోహ ఆక్సైడ్లు ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క రసాయన ధర్మాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఒక ఆమ్లాన్ని లేదా క్షారాన్ని ఏ విధంగా విలీనపరుస్తారు అంటే డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ అనేటువంటి టాపిక్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఆమ్లాల క్షారాల యొక్క బలాల్ని కూడా చెప్తూ pH స్కేల్ గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే దైనందిన జీవితంలో pH మీద ఆధారపడ్డటువంటి కొన్ని అంశాలని ఈ పాఠ్యాంశంలో చొప్పించడం అనేది ప్రధానంగా ప్రస్తావించాల్సి ఉంది. చాలా మంచి విషయాలు ఇక్కడ ప్రస్తావించారు. మానవుని జీర్ణమండలంలో ఆమ్లక్షార ప్రభావాన్ని గురించి ప్రస్తావించారు. అలాగే దంతక్షయాన్ని, టూత్ డీకే గురించి ఇక్కడ ప్రస్తావించారు. అలాగే కొన్ని జంతువులు అంటే కీటకాలు, మొక్కలు లాంటివి ఏ విధంగా pH ఆధారంగా మనుగడని కొనసాగిస్తున్నాయనేటువంటిది ప్రస్తావించడం జరిగింది. అలాగే పాఠ్యాంశంలో ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అన్నట్టుగా లవణాల్లో గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రత్యేకించి ఒక సామాన్యమైనటువంటి లవణాన్ని ఉపయోగించి అత్యంత విలువైనటువంటి రసాయన కారకాలని తయారు చేసేటువంటి విధానం క్లోర్ ఆల్కలీ ప్రక్రియ అనేటువంటిది, దీన్ని ఇక్కడ ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. ఇది పై తరగతులకు కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి అంశం. అలాగే మన దైనందిన జీవితంలో మనం ఉపయోగిస్తున్నటువంటి కొన్ని లవణాలని గురించి ప్రస్తావించారండి ఇక్కడ. అందులో ప్రధానంగా బ్లీచింగ్ పౌడర్ గురించి, తర్వాత వాషింగ్ సోడా గురించి, బేకింగ్ సోడా గురించి, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి, ఇలాంటి చాలా చాలా మంచి అంశాలని ప్రస్తావించడం ఈ పాఠ్యాంశంలో ఈ కొత్త పుస్తకం యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చునండి. ఇక మూడవ పాఠ్యాంశం లోహాలు మరియు అలోహాలకు సంబంధించింది. ఇది కూడా రసాయన శాస్త్రంలోనే చొప్పించడం జరిగిందండి. ఈ పాఠ్యాంశంలో మొదటగా లోహాల మరియు అలోహాల యొక్క భౌతిక ధర్మాలతో పాటు రసాయన ధర్మాల్ని ప్రస్తావించారు. ఇలా రసాయన ధర్మాల్ని ప్రస్తావించే క్రమంలో లోహాలు ఏ విధంగా నీటితో చర్య జరుపుతాయి, అలాగే ఆక్సిజన్తో ఎలా చర్య జరుపుతాయి, మరియు ఆమ్లాలతో ఎలా చర్య జరుపుతాయి అనేటువంటిది సవివరంగా పటాలతో సహా వివరించడం అనేది ఈ పాఠ్యపుస్తకం యొక్క ప్లస్ పాయింట్గా మనం ప్రస్తావించవచ్చు. వీటితో పాటు లోహాల చర్యాశీలతను తెలియజేసేటువంటి ఒక శ్రేణిని కూడా ప్రస్తావించడం జరిగిందండి ఇక్కడ. దీని ప్రకారం కొన్ని లోహాలు అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయని, మరికొన్ని మధ్యస్థ చర్యాశీలతను కలిగి ఉంటాయని, మరికొన్ని అల్ప చర్యాశీలతను కలిగి ఉంటాయని చెప్పి ఆ లోహాల్ని ఏ విధంగా సంగ్రహించడం జరుగుతుంది, సంగ్రహించేటువంటి క్రమంలో ఏ పద్ధతుల్ని అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటుగా కొలుముల్లో రకాల గురించి కొంతవరకు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక లోహము క్షయానికి గురవ్వాలి అని అంటే అనుకూలమైనటువంటి అంశాలు ఏంటి, తేమ మరియు గాలి అనేటువంటి ఇవి రెండు అవసరమైనటువంటి విషయాన్ని ఒక ప్రయోగపూర్వకంగా నిరూపించే విధంగా ఒక కృత్యాన్ని ఇక్కడ చూపించడం అనేది జరిగింది. సో ఇది మనం దైనందిన జీవితంలో ఇనుము లాంటివి త్రుప్పు పట్టడాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి దైనందిన జీవితానికి దగ్గరగా ఉంది ఈ పాఠ్యాంశం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చునండి. ఇక రసాయన శాస్త్రంలో 4వ పాఠంగా కార్బన్, దాని యొక్క సమ్మేళనాల గురించి ప్రస్తావించారండి. ఈ పాఠ్యాంశం కార్బన్ ఏ విధమైనటువంటి బంధాలను ఏర్పరుస్తుంది అనేటువంటిది చెబుతూ సంయోజనీయ బంధం అనేటువంటి బంధాన్ని గురించి ప్రస్తావించారు. ఇక్కడ సంయోజనీయ బంధాన్ని ఈ కార్బన్ సమ్మేళనాల్లో ప్రస్తావిస్తూ
అయానిక సమ్మేళనాల్ని ఇంతకు మునుపు చెప్పినటువంటి పాఠ్యాంశం లోహాలు మరియు అలోహాలు అనేటువంటి పాఠంలో ఒక లోహం అలోహంతో చర్య జరపడం వల్ల ఏర్పడేటువంటి సమ్మేళనంగా అయానిక పదార్థాలని గురించి ప్రస్తావించారు. సో ఇక్కడ 4వ పాఠ్యాంశంలో సంయోజనీయ బంధంతో బంధింపబడినటువంటి హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి అణువుల ఏర్పాటును గురించి ప్రస్తావిస్తూ కార్బన్ యొక్క రూపాంతరాలని కూడా ప్రస్తావించడం జరిగిందండి. కార్బన్ రూపాంతరాలు చాలా విలువైనటువంటి విషయాన్ని మనం ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాం. డైమండు, గ్రాఫైట్, బక్మిన్స్టర్ ఫులరిన్, గ్రాఫీన్ లాంటి కార్బన్ రూపాంతరాన్ని మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని చొప్పించడంలో ఉద్దేశం ఏంటంటే ఆవర్తన పట్టికలో 118 మూలకాలు ఉన్నప్పటికీ ఒక్క కార్బనే కొన్ని మిలియన్ల కొద్ది సమ్మేళనాలను ఏర్పరుస్తూ ఉంది. ఏ కారణం చేత కార్బన్ అన్ని అధిక సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పరుస్తూ ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్ అనేటువంటి అంశాన్ని ఈ పాఠ్యపుస్తకంలో చొప్పించడం జరిగింది. అందులో భాగంగా కార్బన్ యొక్క ప్రత్యేకత అయినటువంటి కాటనేషన్, అణుసాదృశ్యము అనేటువంటి ప్రత్యేక ధర్మాల్ని ప్రస్తావిస్తూ కార్బన్ ఏర్పరిచేటువంటి బహుబంధాలని గురించి చెబుతూ ఈ బహుబంధాల ద్వారా సంతృప్త, అసంతృప్త హైడ్రోకార్బన్లు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే సంతృప్త హైడ్రోకార్బన్లుగా ఆల్కేన్లను పరిగణిస్తారని, అసంతృప్త సమ్మేళనాలుగా ఆల్కీన్లు, ఆల్కైన్లను ప్రస్తావిస్తారని చెప్పి పేర్కొనడం ఈ పాఠ్యపుస్తకంలో మనం గమనించదగ్గ విషయం. అలాగే ఈ కర్బన సమ్మేళనాల యొక్క నామకరణ విధానాన్ని కూడా సాధ్యమైనంత సరళంగా చొప్పించడం జరిగింది ఈ పాఠ్యపుస్తకంలో. అటు తర్వాత కేవలం కార్బన్ హైడ్రోజన్లే కలిగి ఉంటే వాటిని హైడ్రోకార్బన్లు అంటారని, వాటితో పాటు కొన్ని విజాతి పరమాణువులైనటువంటి ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హాలోజన్లు లాంటివి చేరడం వల్ల అవి విజాతీయ హైడ్రోకార్బన్లుగా పరిగణింపబడతాయని, వాటినే ప్రమేయ సమూహాలు అనేటువంటి పేరిట కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రమేయ సమూహాల్ని ఈ పాఠ్యాంశంలో చొప్పించడం జరిగింది. ఎందుకంటే మన దైనందిన జీవితంలో మనం ఆల్కహాల్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆల్కహాల్లో అనేది ఒక హైడ్రాక్సీ ప్రమేయ సమూహం కలిగినటువంటి కర్బన సమ్మేళనం. అలాగే వినెగర్ అనేటువంటి పదార్థాన్ని మన దైనందిన జీవితంలో మనం వినియోగిస్తూ ఉన్నాం. ఇది ఒక కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క రూపం. కాబట్టి దైనందిన జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ఇలాంటి ప్రమేయ సమూహాలని గురించి ఈ పాఠ్యాంశంలో ప్రస్తావించడం అందరికీ ఈ పాఠ్యాంశం చేరువలోకి వస్తుందనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చెప్తూ ఉంటాం. ఇక భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో లాగానే 4 పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులో మొదటిది కాంతి, పరావర్తనము మరియు వక్రీభవనం అనేటువంటి 2 అంశాలతో కూడుకున్నటువంటి పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో మనం కాంతిని పరావర్తనం చెందించేటువంటి పదార్థాలైనటువంటి దర్పణాలని గురించి, సమతల దర్పణాలని గురించి క్రింది తరగతుల్లో నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ వక్రతలాలని గురించి మాట్లాడారు. పుటాకార, కుంభాకార దర్పణాలని గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా దర్పణ సూత్రాన్ని గురించి మాట్లాడారు. అలాగే మ్యాగ్నిఫికేషన్ అనేటువంటి ధర్మాన్ని కూడా ప్రస్తావించారు. ఇక్కడ ఈ సందర్భంలో మనం దర్పణాల యొక్క ఉపయోగాన్ని గురించి కూడా ఉదహరించడం అనేది మనం గమనించదగ్గ అంశం. ఇక కాంతి యొక్క 2వ ధర్మమైనటువంటి రిఫ్రాక్షన్ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూపించారు. ఆ రిఫ్రాక్షన్నే మనం వక్రీభవనం అని అంటున్నాం. ఈ దైనందిన జీవితంలో వక్రీభవనం యొక్క అనువర్తనాలు చాలా ఉన్నాయనేటువంటి విషయం ఈ పాఠ్యాంశం ద్వారా మనకు అర్థమవుతుంది. కాంతికి ఉన్నటువంటి వక్రీభవనం అనేటువంటి ధర్మాన్ని కాంతి పారదర్శక పదార్థాలైనటువంటి కటకాలు చూపుతాయని, కటకాల్లో రకాల్ని గురించి ప్రస్తావిస్తూ కటకాల యొక్క ఉపయోగాల్ని మాట్లాడారు. అలాగే కటకాలు ఏర్పరిచేటువంటి ప్రతిబింబాన్ని గురించి మాట్లాడారు. దర్పణాల ముందు వస్తువుని వేరువేరు దూరాల్లో ఉంచినప్పుడు అది ఏర్పరిచేటువంటి ప్రతిబింబాలు ఎలా ఉంటాయో, వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతూ కటకాల గురించి కూడా మాట్లాడి, ఆ కటకాల ముందు వస్తువుని ఉంచినప్పుడు ఆ కటకాలు ఎలాంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి, ఎక్కడ వస్తువును ఉంచితే ఎక్కడ
ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి, ఆ ప్రతిబింబాల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ పాఠంలో చూపించడం జరిగిందండి. దీంతో పాటుగా లెన్స్ యొక్క ఫార్ములాని ప్రస్తావించారు, అలాగే మ్యాగ్నిఫికేషన్ గురించి, ఆవర్ధనాన్ని గురించి మాట్లాడారు, అలాగే కటక సామర్థ్యాన్ని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇలా ప్రస్తావిస్తూనే ఈ పాఠ్యాంశంలో కొన్ని సమస్యా సాధనలు కూడా చూపించడం అనేటువంటిది జరుగున్నది. ఇది విద్యార్థుల్లో సమస్యా సాధన సామర్థ్యాన్ని పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి సదుద్దేశంతో రూపొందించబడిందే మన ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్. అటు తర్వాత రెండవ పాఠ్యాంశంగా మానవుని కన్ను, రంగుల ప్రపంచం అనేటువంటి పాఠ్యాంశాన్ని చూపించడం జరిగిందండి. ఈ పాఠ్యాంశంలో కన్ను యొక్క నిర్మాణాన్ని గురించి ప్రస్తావిస్తూ కంటి యొక్క దోషాలను గురించి ప్రస్తావించారు. ఏ రకమైనటువంటి దోషం ఉంది, దగ్గర వస్తువులు కొందరు చూడగలుగుతారు, దూరంగా చూడలేనటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగే దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని మాత్రమే చూడగలిగి దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు చూడలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటిని హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, మయోపియా, హైపర్మెట్రోపియాలు అంటారని చెబుతూ, అలాగే వయసు రీత్యా వచ్చేటువంటి కంటి దోషం కూడా ఉంది, ప్రెస్బయోపియా అనేటువంటిది. ఇది చత్వారంగా తెలుగులో పేర్కొంటారని చెబుతూ ఈ కంటి దోషాన్ని మనం ఎలా సవరించవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చిత్రాల రూపంలో ప్రదర్శించడం అనేది ఈ పాఠ్యపుస్తకం యొక్క ప్రత్యేకతగా మనం ప్రస్తావించవచ్చు. అలాగే కాంతి గురించి మాట్లాడేటువంటి సందర్భంలో కాంతికి ఉన్నటువంటి రెండు ప్రత్యేక ధర్మాలని గురించి చెప్తూ ఉంటారు. ఆ రెండు విక్షేపణము, పరిక్షేపణం అనేటువంటివి. ఈ విక్షేపణ పరిక్షేపణ ధర్మాలని గురించి చాలా నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ఉదాహరణలతో వివరించడం అనేటువంటిది ఈ పాఠ్యాంశం యొక్క ప్రత్యేకతగా చెప్తూ, పట్టకం గుండా ఏ విధంగా వక్రీభవనం జరుగుతుంది, ఫలితంగా కాంతి విక్షేపణాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అలాగే టిండాల్ ప్రభావాన్ని గురించి మాట్లాడడం జరిగింది. ఉదయం పూట, సాయంత్రం పూట సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు, అలాగే మధ్యాహ్నం పూట రంగురహితంగా ఎందుకు ఉంటాడు అనేటువంటి విషయాల్ని చాలా కూలంకషంగా ఇక్కడ వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి దైనందిన జీవిత అంశాలతో కూడుకున్నటువంటిది రెండవ పాఠ్యాంశం. అటు తర్వాత మూడవ పాఠ్యాంశంగా విద్యుత్ గురించి, ప్రత్యేకించి ప్రవాహ విద్యుత్తును గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ విద్యుత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, విద్యుత్ పొటెన్షియల్ భేదం అనేటువంటి భావనల్ని వివరిస్తూ సరళ విద్యుత్ వలయాన్ని గురించి, ఆ విద్యుత్ వలయంలో ఉపయోగించేటువంటి విద్యుత్ సాధనాలను గురించి ప్రస్తావించడం, వాటిని ఏ విధంగా సంకేతాల రూపంలో తెలుసుకోవాలి అనేటువంటిది చెప్పడం అనేది ఈ పుస్తకానికి ఉన్నటువంటి ఒక హైలైట్ అంశంగా మనం ప్రస్తావించవచ్చునండి. అలాగే విద్యుత్కు సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి నియమం ఓం నియమం అనేటువంటిది. ఈ ఓం నియమాన్ని ప్రవచించడమే కాకుండా దీన్ని ఏ విధంగా రుజువు చేయొచ్చు అనేటువంటిది చాలా బాగా వివరించడం జరిగింది. ఈ నియమం ద్వారా విద్యుత్కు సంబంధించినటువంటి ఒక భౌతిక రాశి నిరోధం అనేటువంటి భౌతిక రాశిని వివరిస్తూ, నిరోధాన్ని, ఒక వాహకం యొక్క నిరోధాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవి అనేటువంటిది సవివరంగా పాఠ్యపుస్తకంలో పేర్కొనడం అనేది జరిగింది. దీంతోపాటు నిరోధాన్ని ఎన్ని రకాలుగా మనం సంధానం చేయవచ్చు ప్రస్తావిస్తూ, శ్రేణి సంధానము, సమాంతర సంధానం అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, ఫలిత నిరోధం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం రాబట్టాలి, ఎలా గణించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మన పాఠ్యపుస్తకంలో చెప్పడం అనేటువంటిది ముదావాహంగా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహించడం వల్ల అది శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించి ఉష్ణశక్తిగా మారుతుంది అనేటువంటి అంశం విద్యార్థులకి దోహదపడాలనేటువంటి ఉద్దేశంతో హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి అంశాన్ని చూపిస్తూ దాని యొక్క అనువర్తనాన్ని ప్రస్తావించడం జరిగిందండి. అలాగే మన దైనందిన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విద్యుత్ శక్తి వినియోగాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అలాగే విద్యుత్ శక్తిని ఎలా గణిస్తారు, దాని ఆధారంగా ఎలా విద్యుత్ బిల్లుని లెక్కేస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా
విద్యుత్ ప్రవాహం మీద కానివ్వండి, లేదా శ్రేణి సమాంతర సంధానాల్లో నిరోధాల్ని కలిపినప్పుడు ఫలిత నిరోధాల మీద సమస్యలు కానివ్వండి, అలాగే విద్యుత్ శక్తి వినియోగం మీద సమస్యలు కానీ ప్రస్తావించడం ఈ పాఠ్యపుస్తకం యొక్క గొప్పదనంగా మనం ప్రస్తావించవచ్చు. ఇక చివరిగా 4వ పాఠం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే విద్యుత్తు మరియు అయస్కాంతాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నటువంటి విషయం అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి, అయస్కాంత క్షేత్రంలో బలరేఖలు ఎలా ఏర్పడతాయి, ఆ బలరేఖల్ని మనం ఎలా గీయాలి అనేటువంటిది ఇక్కడ చిత్రాల రూపంలో చాలా బాగా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆయర్స్టెడ్ శాస్త్రవేత్త నిర్వహించినటువంటి ప్రయోగాన్ని పాఠ్యాంశం ప్రారంభంలోనే ఇచ్చి విద్యార్థుల్లో విద్యుత్ ప్రవాహం వల్ల కలిగేటువంటి అయస్కాంత ప్రభావాన్ని చాలా అద్భుతంగా వివరించడం జరిగింది ఈ పుస్తకంలో. అలాగే ఒక తిన్నని రాగి తీగ గుండా విద్యుత్ ప్రవహించడం వల్ల అది ఏ విధంగా అయస్కాంతాన్ని పొందుతుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, అలాగే ఒక వృత్తాకారంగా ఉన్నటువంటి తీగ చుట్ట విద్యుత్ ప్రవహించడం వల్ల అది అయస్కాంతంగా మారుతుందా లేదా అనేటువంటి విషయాన్ని, అలాగే సోలినాయిడ్ గుండా విద్యుత్ ప్రవహించడం వల్ల అది అయస్కాంత లక్షణాన్ని పొందుతుందా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ చాలా సవివరంగా ప్రస్తావించడం ఈ పాఠ్యపుస్తకం యొక్క లక్షణంగా మనం ప్రస్తావించడం జరుగుతూ ఉందండి. ఇలాగా మన పాఠ్యపుస్తకంలో 8 పాఠ్యాంశాలతో కూడుకొని ఈ కొత్త పుస్తకం ఉంది. ఇది సర్వదా పిల్లలకి ఉపయుక్తంగా ఉందనేటువంటిది అభిప్రాయం అండి. సార్, మనము పాఠ్యపుస్తకంకి సంబంధించి మాట్లాడుకున్న మార్పులకు సంబంధించి సార్, మరి ఆ ప్రశ్నపత్రంలో వచ్చిన మార్పులకు సంబంధించిన వివరాలు సార్. అవునండి, పాఠ్యపుస్తకం సిబిఎస్ఈ ఆధారంగా ఉన్నది అన్న విషయం ప్రస్తావించాము ఇప్పుడే. పాఠ్యపుస్తకం అయితే సిబిఎస్ఈ రూపొందించినటువంటి పాఠ్యపుస్తకాన్ని మనం ఉపయోగిస్తున్నప్పటికీ ప్రశ్నపత్రాన్ని మాత్రం మన స్టేట్ బోర్డు వారు నిర్వహించేటువంటి డిజిఈ వారు నిర్వహించేటువంటి ప్రశ్నపత్రంతోనే పరీక్షలు అనేటువంటివి జరుగుతున్నాయండి. ఈ ప్రశ్నపత్రం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించినటువంటి పరీక్ష 50 మార్కులకు జరుగుతుంది. ఈ 50 మార్కుల పరీక్షకి విద్యార్థులకి 2 గంటల సమయం కేటాయించడం అనేది జరిగింది. ఈ 2 గంటల సమయంలో 1 గంట 45 నిమిషాలు జవాబులు రాయడానికి, 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకోవడం కోసం కేటాయించడం అయిందండి. ఇలా 2 గంటల వ్యవధి ఈ 50 మార్కుల పరీక్షకి కేటాయించడం జరిగింది. ఈ ప్రశ్నపత్రంలో 4 ప్రధానమైనటువంటి సెక్షన్లు ఉన్నాయండి. మొదటి సెక్షన్లో 1వ ప్రశ్న నుండి 8వ ప్రశ్న వరకు 1 మార్కు ప్రశ్నలు ఉంటాయండి. 2వ సెక్షన్లో 9వ ప్రశ్న నుండి 11వ ప్రశ్న వరకు 2 మార్కుల ప్రశ్నలు 3 ఉంటాయండి. అటు తర్వాత 12, 13, 14 సంఖ్యలతో 4 మార్కుల ప్రశ్నలు 3 ఉంటాయి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సెక్షన్ 1లో 8 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాల్సిందే, ఛాయిస్ అనేది లేదండి. అలాగే సెక్షన్ 2లో కూడా 2 మార్కుల ప్రశ్నలకు ఛాయిస్ లేదు. సెక్షన్ 3లో మాత్రం 12వ క్వశ్చన్కు మాత్రమే ఛాయిస్ ఉంది, 13, 14 లేదండి. ఈ విధంగా 12, 13, 14 క్వశ్చన్లు 4 మార్కుల ప్రశ్నలుగా మనకు క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి. ఇక చివరి సెక్షను 15, 16, 17 ఈ 3 క్వశ్చన్లుగా ఉంటుంది. ఇవి 8 మార్కుల ప్రశ్నలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 3 ప్రశ్నలకి ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుందండి. కాబట్టి మొదటి సెక్షను 2వ సెషన్లో ఎలాంటి ఛాయిస్ లేదు, అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాల్సిందే. 3వ సెషన్లో 12వ ప్రశ్నకి మాత్రమే ఛాయిస్ ఉంది. అలాగే సెక్షన్ 4లో 15, 16, 17 ఈ 3 ప్రశ్నలకి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నపత్రంలో 17 ప్రశ్నలు ఉంటాయి అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం అండి. సార్, మరి బ్లూ ప్రింట్ వివరాల్లోకి మనం వెళ్తే కనుక బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుకుందాం సార్. అంటే 1 మార్కు ప్రశ్నలు మనకి దేని నుంచి రావడం జరుగుతుంది, 2 మార్కుల ప్రశ్నలు ఏ పాఠ్యాంశాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన వివరాలు సార్. చాలా మంచి
మాటను ప్రస్తావించారండి. నేను ఇది చెప్పాలి అని అంటే తప్పనిసరిగా విద్యా ప్రమాణాల గురించి చెప్పాల్సి ఉందండి. ఎందుకంటే మనం సిబిఎస్ఈ పాఠ్యాంశాలని పరిగణలోకి తీసుకొని చదువుకున్నా ప్రశ్నపత్రం మాత్రం మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి ప్రశ్నపత్రాన్నే మనం వాడుతున్నాం. కాబట్టి మనం తయారు చేస్తున్నటువంటి ప్రశ్నపత్రాలు విద్యా ప్రమాణాల ఆధారంగా రూపొందించబడినటువంటివి. విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ పాఠ్యాంశాన్ని విద్యా ప్రమాణాలకు అనుగుణంగా అన్వయించుకొని చెప్పడం, చదవడం అనేది జరుగుతూ ఉంది కూడా. కాబట్టి ఈ విద్యా ప్రమాణాలని ప్రతిబింబించే విధంగా ప్రశ్నపత్రాలు అనేటువంటి రూపకల్పన జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విద్యా ప్రమాణాలు ఏంటి, వీటి యొక్క భారతం ఎలా ఉంది అనేటువంటిది మనం తెలుసుకోక తప్పదు. ఎందుకంటే ఒక విద్యార్థి 50కి 50 మార్కులు సంపాదించాలన్నా లేదా ఫెయిల్ కాకుండా పాస్ అవ్వాలన్నా విద్యార్థులకి విద్యా ప్రమాణాలు అనేటువంటివి తెలిసి ఉండాలి. ఆ విద్యా ప్రమాణాల ఆధారంగానే ప్రశ్న యొక్క రూపం ఉంటుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా పిల్లవాళ్ళకి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తానండి. మనకు 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అయితే ప్రశ్నపత్రంలో మాత్రం 6 విద్యా ప్రమాణాలే కనిపిస్తాయి. మొదటి విద్యా ప్రమాణం విద్యార్థి పాఠ్యాంశాన్ని ఎంత బాగా అవగాహన చేసుకున్నాడు అనేటువంటిది పరీక్షించే విధంగా విషయావగాహనకు సంబంధించినటువంటి అంశం అండి. ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటాం దాన్ని. ఇందులో అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఉదాహరణలు ఇవ్వడం కావచ్చు, కంపేర్ చేయడం కావచ్చు, డిఫరెన్సెస్ రాయడం కావచ్చు, లేదా కారణాన్ని చెప్పడం కావచ్చు, లేదా ఏదైనా ఒక విధానాన్ని వర్ణించడం కావచ్చు. ఇలాంటి ప్రశ్నలు అనేటువంటివి, లేదా డైరెక్ట్గా సూటి ప్రశ్నలు అంటాం కదా, అనగా ఏమి, వివరించండి అనేటువంటివి. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఈ ప్రమాణం క్రిందికి వస్తాయి. ఈ ప్రమాణానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే విద్యార్థికి అవగాహన అయిందా లేదా అనేది పరీక్షించాలి కాబట్టి. దీనికి 40% భారతం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నపత్రాన్ని తయారు చేసేటప్పుడు. ఇక రెండో విద్యా ప్రమాణం ప్రశ్నించడము మరియు పరికల్పనలు చేయడం అనేటువంటిది. ఇది చాలా చాలా మంచి విద్యా ప్రమాణం. విద్యార్థి పాఠ్యాంశాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విద్యార్థిలో ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలన్నా లేదా సందేహాలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేసుకోవడం కోసం ఉద్దేశించబడింది ఈ విద్యా ప్రమాణం. సో ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఆ విద్యార్థిలో జనించేటువంటి ప్రశ్నలు ఏంటి అనేటువంటి దాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నల రూపకల్పన అనేటువంటిది, అంటే ప్రశ్నించడం అనేటువంటి దాన్ని ఈ విద్యా ప్రమాణంగా చెప్తున్నాం. ప్రశ్నించడంతో పాటు ఊహించడం, అలాగే జస్టిఫికేషన్, సమర్థించడం, ఏదన్నా ఒక విషయాన్ని సమర్థిస్తున్నాడా లేదా, సమర్థిస్తుంటే ఎందుకు సమర్థిస్తున్నాడు, వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అనేటువంటిదంతా కూడా ఈ విద్యా ప్రమాణం క్రిందికి వస్తుంది. దీనికి కేవలం 10% మాత్రమే వెయిటేజ్ ఇచ్చారు. ఇక మూడవ విద్యా ప్రమాణం ప్రయోగాలు చేయడము, క్షేత్ర పరిశీలనలు అనేవి. క్షేత్ర పరిశీలనలు పరీక్షలో పరీక్షించడం కుదరదు కాబట్టి ప్రయోగాలకు మాత్రమే పరిమితమైంది ఈ మూడో విద్యా ప్రమాణం. ఇందులో ఒక ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తారు, ప్రయోగం నిర్వహించడానికి కావాల్సినటువంటి పరికరాలు ఏంటి, వాటిని మనం ఎలా అమర్చాలి, ఫలితం ఏంటి, లేదు ఆ ప్రయోగాన్ని నిర్వహించడం ద్వారా విద్యార్థి నిర్ణయించినటువంటిది విషయం ఏంటి, లేదా ఆ ప్రయోగాన్ని నిర్వహించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అనేటువంటి విషయాలన్నిటి మీద పరీక్షించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రశ్నల రూపంలో మనం ఈ విద్యా ప్రమాణం క్రింద చూడవచ్చు. ఇక 4వ విద్యా ప్రమాణం దత్తాంశ విశ్లేషణ అండి. ఒక దత్తాంశము ఒక టేబుల్ రూపంలోనో లేదా టేబుల్లో కొంత భాగం లోపించే విధంగా ఇవ్వడమో, ఆ దత్తాంశం మీద కొన్ని ప్రశ్నలుగా అడగడమో,
లేదా ఒక నిర్వచనమో ఏదో ఒకటి ఇచ్చి, లేదా ఒక పటమో ఏదన్నా ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడగడం, ఒక గ్రాఫ్ ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడగడం, ఇలాంటివన్నీ కూడా దత్తాంశ విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రశ్నలు 4వ విద్యా ప్రమాణం క్రిందికి వస్తాయండి. దీనికి కూడా భారతం ఎంత ఇచ్చారనేటువంటి విషయానికి వస్తే 3వ విద్యా ప్రమాణానికి 2వ విద్యా ప్రమాణానికి సమాన భారతం ఇచ్చారు. అయితే అరమార్కు ప్రశ్నలు లేనందువల్ల 3వ విద్యా ప్రమాణానికి 16%, 4వ విద్యా ప్రమాణానికి 14% ఇచ్చారు. అంటే 50 మార్కుల్లో 16% అంటే 8 మార్కులు 3వ విద్యా ప్రమాణానికి, 7 మార్కులు 4వ విద్యా ప్రమాణానికి కేటాయించడం జరిగింది. ఇక 5వ విద్యా ప్రమాణం విషయానికి వస్తే ఇది విద్యార్థి పటాల్ని ఎంత బాగా గీయగలడు, ఆ పటంలో ఏవైనా భాగాన్ని గుర్తించగలడా, ఒకవేళ భాగాల్ని లోపింపజేస్తే వాటిని గుర్తించి నోట్ చేయగలడా అనేటువంటిది పరీక్షించే నిమిత్తం ఈ విద్యా ప్రమాణం నిర్ణయించబడింది. అంటే ఇందులో విద్యార్థి నమూనాలు తయారు చేయడం కావచ్చు, లేదా పటాలు గీయడం కావచ్చు, లేదా గ్రాఫులు గీయడం కావచ్చు, ఇలాంటివి, లేదా పటం తప్పుగా ఉంటే ఆ తప్పుని ఎత్తి చూపడం లాంటివి ఈ విభాగం క్రిందికి వస్తాయి. దీనికి 10% భారతం ఇచ్చారు. అంటే క్వశ్చన్ పేపర్లో 5 మార్కులకు ఈ విభాగం కింద ప్రశ్నలు ఉంటాయి. అటు తర్వాత ఈస్థెటిక్ సెన్స్ కావచ్చు, బయోడైవర్సిటీ కావచ్చు, లేదా అప్రిసియేషన్ కావచ్చు, ఇవన్నీ కలిపి 6వ విద్యా ప్రమాణం క్రింద అడగడం జరుగుతుంది. ఒక విద్యార్థికి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషిని అభినందించాల్సినటువంటి బాధ్యత ఉంది. వారి యొక్క సేవల్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల మీద ఉంది. కాబట్టి ఎంతవరకు విద్యార్థులు అభినందించగలరు, సౌందర్యాత్మక స్పృహ ఎలా ఉంది, బయోడైవర్సిటీ మీద ఈ విద్యార్థికి అవగాహన ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా పరీక్షించే విధంగా 6వ విద్యా ప్రమాణం ఉద్దేశించబడింది. దీనికి 10% భారతం ఇచ్చారు, 5 మార్కులు కేటాయించారు. ఇలా వెరసి 100% తీసుకుంటే 50 మార్కులు క్వశ్చన్ పేపర్లో మనకు కనిపిస్తాయండి. సార్, మనకి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి ప్రశ్నపత్రంలో 1 మార్కు, 2 మార్కు, 4 మార్కులు, 8 మార్కులు అని చెప్పడం జరిగింది కదా సార్. మరి మనం వాటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి సార్? వీటికి సంబంధించిన వివరాలు సార్. ఇది కూడా చాలా మంచి ప్రశ్న అడిగారండి. నేను దీన్ని మంచి ప్రశ్న అని ఎందుకు అంటున్నానంటే, ఫెయిల్ అయ్యేటువంటి విద్యార్థులు పాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేటువంటి అర్థం ఈ ప్రశ్నలో దాగి ఉందని నా అభిప్రాయం అండి. కాబట్టి చాలా మంచి ప్రశ్న ఇది. మన ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నమూనా ప్రశ్నపత్రాలని కనుక పరిశీలిస్తే 8 మార్కుల ప్రశ్నలు కనుక విద్యార్థి నేర్చుకోగలిగితే ఇవి పరిమిత సంఖ్యలో ఉన్నాయి. అలాగే కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్లో ఉన్నట్టుగా మనకు ఈ నమూనా ప్రశ్నపత్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రశ్నల మీద మనం ఎక్కువ ఫోకస్ పెడితే, 8 మార్కుల ప్రశ్నల మీద ఫోకస్ పెడితే విద్యార్థి సులువుగా 24 మార్కులు సంపాదించవచ్చు. దీంతో పాటుగా పటాలు గీయడం అనేటువంటి ప్రశ్నను కనుక మనం విద్యార్థుల చేత చాలాసార్లు ప్రాక్టీస్ చేయించగలిగితే, పటాల సంఖ్య కూడా తక్కువగా ఉందండి మన పాఠ్యపుస్తకంలో. సో 4 మార్కులు సులువుగా సంపాదించవచ్చు. దీంతోపాటు చిన్న బొమ్మలు ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ అనేటువంటి చాప్టర్లో వివిధ విద్యుత్ సాధనాల యొక్క సంకేతాలు అనేటువంటివి అక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని గుర్తుపెట్టుకోగలిగితే విద్యార్థి 5 మార్కులు అక్కడ సంపాదిస్తారు. సో 24 + 5 29 మార్కులు, అంటే సగానికంటే 50% కంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తారు. కాబట్టి ఈ 2 అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తే మంచిదని నా అభిప్రాయం, నా సలహా అండి పిల్లలకి. సార్, మరి మీరు పటాలకు సంబంధించి చెప్పారు కదా సార్, మరి పటాలు గీయడానికి సూచనలకు సంబంధించిన వివరాలు సార్. విద్యార్థులు పటం గీచేటప్పుడు పటం అనేటువంటిది నిలువుగా ఉందనుకోండి, ఆన్సర్ పేపర్లో నిలువుగానే పెట్టి గీయండి. ఒకవేళ బొమ్మ పెద్దదిగా ఉందనుకోండి, ఉదాహరణకి లోహము ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది అనేటువంటి పటం గీయాలనుకోండి,
అది నిలువుగా గీసామనుకోండి అంత ముచ్చటగా అనిపించదు, భాగాలు గుర్తించడం కూడా కష్టమవుతుంది. అందుకని పేపర్ని తిప్పుకొని మనం డ్రా చేసామనుకోండి చాలా బాగా గీయచ్చు, మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కాంతి పాఠంలో అది దర్పణాలకు సంబంధించి కావచ్చు, లేదా కటకాలకు సంబంధించి కావచ్చు, కిరణ చిత్రాలు ఉన్నాయి, రే డయాగ్రామ్స్ ఉన్నాయండి. ఈ రే డయాగ్రామ్స్ అన్నీ కూడా మనం గీయాలి అని అంటే పేజీని అడ్డంగా తిప్పుకొని గీస్తే మంచిది. బాగా మరీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పటాలు గీసేటప్పుడు భాగాలు సాధ్యమైనంత వరకు కుడి చేతి వైపునే చూపించడానికి ప్రయత్నం చేయండి. ఇలా చూపిస్తే మనం మార్కులు గరిష్టంగా పొందడానికి వీలుంటుందండి. సార్, మరి మనకి ప్రశ్నలకు జవాబులు రాసేదానికి ఎంత సమయాన్ని కేటాయించాలి సార్? ఇది సమయాన్ని కేటాయించడం అనేటువంటి విషయానికి గనక వస్తే మనకు 2 గంటల సమయం ఇస్తున్నారు ఈ ప్రశ్నపత్రానికి సమాధానాలు రాయడానికి. ఇందులో 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదవడానికి నేను ముందుగానే చెప్పాను మీకు. ఇక మిగిలినటువంటి 1 గంట 45 నిమిషాల్లో మనం ఎలా కేటాయించుకుంటే బాగుంటుందనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. మొదటి సెక్షన్ అనేది 1 మార్క్ క్వశ్చన్స్కి అన్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక చిన్న పదం రూపంలోనో లేకపోతే ఒక ఫ్రేజల్ వర్డ్గానో మహా అయితే ఒక వాక్యం రూపంలోనో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రాయడానికి ఒక్కొక్క ప్రశ్నకి 1 నిమిషం సరిపోతుంది. సో ఆ లెక్కన 8 నిమిషాలు పడుతుంది సెక్షన్ 1 చేయడానికి. కాబట్టి 8 నుండి 10 నిమిషాలు ఈ సెక్షన్కి కేటాయించుకోవచ్చు. ఇక 2 మార్కుల ప్రశ్నలు మనం 3 రాయాల్సి ఉంటుంది. ఈ 2 మార్కుల ప్రశ్నలకు సమాధానం కనీసం అంటే 2 వాక్యాలు గాను, గరిష్టంగా అంటే 4 వాక్యాలు, అంతకుమించి రాయడానికి లేదు. కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకి 4 నిమిషాలు అనుకుంటే కూడా 12 నిమిషాల్లో మనం ఈ సెక్షన్ని ముగించవచ్చు. ఇక 3వ సెక్షన్ 4 మార్కులకు సంబంధించింది. ఈ విభాగంలో ఒక పటం గీయాల్సి ఉంటుంది. 12వ ప్రశ్న పటం గీయాల్సి ఉంటుందని ముందుగానే చెప్పాను నేను. ఇక్కడ ఛాయిస్ కూడా ఉందని చెప్పాను మీకు. సాధ్యమైనంత వరకు మనకు మోడల్ పేపర్స్ని గమనిస్తే తెలిసేది ఏంటంటే ఒక ప్రశ్న ఆమ్లాలు, క్షారాలు, లవణాల నుండి వస్తే మరొక ప్రశ్న ఈ కాంతికి సంబంధించినటువంటి పాఠం నుండి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులారా ఈ 2 చాప్టర్స్లోని పటాలని కనుక మనం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే 4 మార్కులు మనం మన పాకెట్లో పెట్టుకున్నట్టు లెక్క. కాబట్టి ఈ పటాలకి మనం ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం రాయడానికి మనం 8 నిమిషాలు కేటాయించుకున్నా 24 నిమిషాలు సరిపోతుంది 3 ప్రశ్నలకి. ఇక చివరిది చాలా ప్రధానమైనటువంటి సెక్షన్ 4 అనేది. ఇందులో 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి కాబట్టి గరిష్టంగా మనం రాయాల్సినటువంటి జవాబు 8 నుండి 12 లేదా 10 నుండి 16 వాక్యాల్లో ముగించాల్సి ఉంటుంది. కాబట్టి మనం దీనికి ఒక్కొక్క ప్రశ్నకి 12 నిమిషాలు కేటాయించుకున్న 36 నిమిషాలు సరిపోతుంది. ఇలా తీసుకుంటే 80 నిమిషాల్లో మనం సమాధానాన్ని ముగించవచ్చు. ఇక ఈ 80 నిమిషాలు ముగించిన తర్వాత 10 నిమిషాలు మనం రాసినటువంటి సమాధానాలన్నీ కూడా సరిగా ఉన్నాయా, ఏవైనా రాసేటువంటి తొందరలో పొరపాట్లు చేశామా అని సరిచూసుకోవడానికి కేటాయించుకుంటే కూడా 15 నిమిషాలు మనకు మిగులుతుంది. ఈ 15 నిమిషాల్లో మన క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఒకవేళ మనం మొదటి ప్రయత్నంలో ఆన్సర్ చేసినటువంటి ప్రశ్నలకు గనక పొరపాటుగా ప్రజెంటేషన్ డల్గా ఉంటే మార్కులు తగ్గుతుందనేటువంటి అనుమానం వచ్చినప్పుడు ఇంకొక ప్రశ్నని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం వస్తుంది. పేపర్ దిద్దినటువంటి ఎగ్జామినరు ఏ ప్రశ్నకి ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కుల్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఆ 15 నిమిషాలు అడిషనల్ క్వశ్చన్స్ రాయడానికి కేటాయించుకోవడం మంచిదని నా సలహా. ఇలా సమయాన్ని కనుక మనం విభజించుకొని రాయగలిగితే మంచి మార్కులు సంపాదించవచ్చు. సార్, మరి పరీక్షలో మనము ఆన్సర్స్ ఎలా ప్రజెంట్ చేయాలి సార్? చాలామంది పారాస్గా రాస్తుంటారు. సో మనం ఏ విధంగా రాస్తే కనుక మనకి మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? ఎస్ అండి, దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఏంటంటే మనకు కొన్ని లాంగ్వేజెస్ లాంటి వాటిలో అయితే పారాగ్రాఫ్గా రాస్తే చెల్లుబాటు అవుతుంది.
మనకి ఇక్కడ సైన్సెస్లో పారాగ్రాఫ్గా రాసేటువంటి అవకాశం లేదండి. ఒక కృత్యం నిర్వహించాలనుకోండి, కృత్యం నిర్వహించేటప్పుడు ఉద్దేశం ఒక పాయింట్గా రాస్తాం, కావాల్సిన పరికరాలు ఒక రాస్తాము. అలాగే ఈ కృత్యం నిర్వహణలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఒక వాక్యంగా రాస్తాము, విధానం రాస్తామండి. ఈ విధానాన్ని కూడా పాయింట్ వైజ్గా రాస్తేనే మంచిది. ఈ కృత్యం నిర్వహించేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలను కూడా పాయింట్ వైజ్గానే మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర ప్రశ్నలకి సమాధానాలు రాసేటప్పుడు సాధ్యమైనంత వరకు పాయింట్ల రూపంలో రాస్తే మంచిదని నా సలహానండి. సార్, మరి సమీకరణలు సాధనలకు సంబంధించి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్ విద్యార్థులకి? ఇది ముఖ్యంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం అండి. మీరు ఈ ప్రశ్నని ప్రస్తావించిన దానికి మొదటగా మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. ఎందుకంటే ఒక రసాయన చర్య జరిగింది, ఆ రసాయన చర్యని సార్వత్రికం చేయాలి అని అంటే, ఎవరైనా అర్థం చేసుకోవాలనుకుంటే ఆ చర్యని సంకేత రూపంలో చూపించడం అనేది జరగాలి. ప్రతి సమ్మేళనానికి ఒక నిర్ణీతమైనటువంటి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాను ఉపయోగించి చర్యను చూపించడం అనేది జరగాల. అది సమీకరణ రూపంలోనే జరగాల. ఈ సమీకరణాన్ని రాసేటప్పుడు వాక్య రూపంలో, పదాల రూపంలో, సంకేతాల రూపంలో 3 రకాలుగా రాస్తారు. మనకు చివరి దశ వచ్చి సంకేతాల రూపంలో రాయడం అనేది. అయితే రసాయన మార్పు అనేది ద్రవ్య నిత్యత్వ నియమానికి లోబడి జరిగేటువంటిది. కాబట్టి సమీకరణం రాయడం గొప్ప కాదు, కానీ రాసినటువంటి సమీకరణాన్ని తుల్యం చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సమీకరణానికి రాసేటప్పుడు తప్పనిసరిగా ఆ సమ్మేళనానికి సంబంధించినటువంటి ఫార్ములాను రాస్తూ, ఆ ఫార్ములా రాసిన తర్వాత దాన్ని స్కెలిటన్ ఈక్వేషన్ అంటాం. ఆ స్కెలిటన్ ఈక్వేషన్ రాసిన తర్వాత బ్యాలెన్స్ చేయాలి, తుల్యం చేయాలా. తుల్యం చేసేటువంటి విధానాన్ని మీ మాస్టర్స్ మీకు నేర్పుంటారు పిల్లలు. కాబట్టి ఆ పద్ధతిని అనుసరించి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పాటిస్తారు. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని అనుసరించి మీరు సమీకరణాన్ని తుల్యం చేయండి. ఎందుకంటే ఈ అంశం మీద ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉందనేది మనకు నమూనా ప్రశ్న పత్రాలు తెలియచేస్తున్నాయి. 4 మార్కుల ప్రశ్న దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీని మీద కాస్త ఫోకస్ పెడతారని చెప్పి ఆశిస్తున్నాను. సార్, మరి ఏ పాఠ్యాంశాలను మనం ఎక్కువగా ఈ ఉన్న సమయంలో ఫోకస్ చేస్తే మంచిది అంటారు సార్? ఇది కూడా చాలా మంచి ప్రశ్నేనండి. విద్యార్థులకి ఎంతగానో సహాయం చేసేటువంటి ప్రశ్న ఇది. ఏ చాప్టర్ మీద మనం ఫోకస్ పెడితే ఎక్కువ మార్కులు పొందొచ్చు అనేటువంటిది. మనకు ఉన్నటువంటి 8 పాఠ్యాంశాల్లో బ్లూ ప్రింట్ని అనుసరించి పరిశీలిస్తే రసాయన శాస్త్రంలో మొదటి పాఠం రసాయన చర్యలు సమీకరణాలు అనేటువంటి పాఠం మీద 1 మార్కు ప్రశ్న 1, 8 మార్కుల ప్రశ్న 1, వెరసి 2 ప్రశ్నలు 9 మార్కులకు ఆ చాప్టర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనేటువంటి పాఠంలో ఒక ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్తో పాటు 2 ప్రశ్నలు ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలు 2, 4 మార్కుల ప్రశ్న 1. దీంతోపాటు డయాగ్రామ్ రూపంలో ఒక ఇంటర్నల్ చాయిస్ వస్తుందన్నాను కాబట్టి 10 మార్కులు మనం ఈ చాప్టర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2వ చాప్టర్లో 10 మార్కులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 3వ చాప్టర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ పాఠ్యాంశానికి వస్తే ఇందులో 1 మార్కు ప్రశ్న 1, 8 మార్కుల ప్రశ్న 1, మొత్తం 9 మార్కులకి ఈ పాఠం ఉద్దేశించబడినట్టుగా బ్లూ ప్రింట్ మనకు చెప్తోంది. అలాగే 4వ పాఠ్యాంశం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మనకు 11 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో 1 మార్కు ప్రశ్న 1, 2 మార్కుల ప్రశ్న 1, అలాగే 8 మార్కుల ప్రశ్న 1, వెరసి 11 మార్కులు ఈ పాఠ్యాంశానికి కేటాయించారు. ఇవన్నీ కూడా మాదిరి ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషిస్తే తెలిసేటువంటి అంశాలు. ఇక భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి లైట్ చాప్టర్లో, అంటే రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్లో 10 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎలాగంటే 2 మార్కుల ప్రశ్న 1, 4 మార్కుల ప్రశ్నలు 2, వెరసి 10 మార్కులు వస్తుంది. ఇందులోనే ఒక డయాగ్రామ్ ఇంటర్నల్ చాయిస్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక డయాగ్రామ్ ఈ చాప్టర్లో, రెండవది యాసిడ్ అండ్ బేసిస్లో వస్తుంది. కాబట్టి అక్కడ 4 మార్కులు, ఇక్కడ 4 మార్కులు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 10 మార్కులకి ఈ చాప్టర్ ఉద్దేశించబడింది. ఇక హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనేటువంటి 2వ పాఠానికి వస్తే
ఇక్కడ 1 మార్క్ ప్రశ్న ఒకటి, 8 మార్కుల ప్రశ్న ఒకటి, వెరసి 9 మార్కులు ఈ పాఠంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక లాస్ట్ బట్ వన్ అన్నటువంటి చందన ఎలక్ట్రిసిటీ చాప్టర్లో 12 మార్కులు కేటాయించారు. 1 మార్క్ ప్రశ్నలు 2, 2 మార్కుల ప్రశ్న 1, 8 మార్కుల ప్రశ్న 1, వెరసి 12 మార్కులు ఈ చాప్టర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక చివరి చాప్టర్ విద్యుదయస్కాంతత్వం అనేటువంటిది. ఈ పాఠంలో 8 మార్కుల ప్రశ్న ఒక్కటే మనకు ఉన్నట్టుగా బ్లూ ప్రింట్ తెలియజేస్తుంది కాబట్టి 8 మార్క్స్ దీంట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ అనేటువంటిది బ్లూ ప్రింట్ ప్రకారం మీకు చెప్పాను. దీన్ని బట్టి విద్యార్థి ఏ చాప్టర్ సులువుగా చదివి ప్రజెంట్ చేయగలను అని అనిపిస్తుందో ఆ చాప్టర్లకి ప్రాధాన్యత ఇస్తే మంచిదని ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్కుల్ని మీరు టోటల్ చేసుకున్నట్లయితే 78 మార్క్స్ వస్తుంది. మన క్వశ్చన్ పేపర్ 50K. అయితే 28 మార్క్స్ అదనంగా ఎందుకు వచ్చి చెప్తున్నాను నేనంటే సెక్షన్ 4లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందన్నాం కాబట్టి 3/8 ఎక్కువ వస్తుంది. అలాగే సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 12కి ఇంటర్నల్ ఛాయిస్ ఉందన్నాము కాబట్టి అక్కడ ఒక 4 మార్కులు. సో 24 + 4 28 అదనంగా చేరుతాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్లో 78 మార్కులకి క్వశ్చన్స్ కనిపిస్తాయి. మనం అటెంప్ట్ చేయాల్సింది మాత్రం 50 మార్కులకే. దీన్ని విద్యార్థులు గమనించగలరు అనుకుంటాను. సార్, కార్యక్రమంలో చివరిగా పరీక్షలు రాయిపోతున్న పిల్లలకి అదేవిధంగా వారి తల్లిదండ్రులకి మీరు అందించే సూచనలు సలహాలకు సంబంధించిన వివరాలు సార్. ఈ విషయానికి వచ్చే మునుపు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం విద్యార్థులకు చెప్పాలండి. అదేంటంటే ఇంతకు మునుపు మీరు అడిగినటువంటి ప్రశ్నకి కొనసాగింపుగా ఈ మాట చెప్పి అటు తర్వాత సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి నేను. అదేంటంటే 4వ సెక్షన్లో 8 మార్కుల ప్రశ్నలు 3 ఉంటాయన్నాం కాబట్టి సాధారణంగా ఈ 8 మార్కుల ప్రశ్నలు ఏ చాప్టర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అనే విషయానికి వస్తే మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు విడుదల చేసినటువంటి 100 రోజుల కార్యక్రమము, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్టు, ఒక 2 దఫాలుగా 3 మోడల్ పేపర్స్ని ఎస్సీఆర్టీ రిలీజ్ చేసింది. వీటన్నిటినీ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే 8 మార్కుల ప్రశ్నలు ప్రధానంగా కాంతి పాఠంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టికి సంబంధించి మయోపియా, హైపర్మెట్రోపియా లాంటి వాటి మీద, అలాగే గాజు దిమ్మెలో వక్రీభవనం అనేటువంటి అంశం, పట్టకంలో వక్రీభవనం అనేటువంటి అంశం, ఈ 4గిట్లో ప్రశ్నని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే చివరి పాఠమైనటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి పాఠంలో 3 కృత్యాలు ఉన్నాయండి. ఈ 3 కృత్యాల్లో ఒక ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఆయస్టేట్ ప్రయోగం కావచ్చు, లేదా తీగ మీద అయస్కాంత క్షేత్రం చూపేటువంటి బలం కావచ్చు. ఇలా 3 ప్రశ్నలు ఉన్నాయి అందులో. ఆ 3టిని మనం చూడాలి. అలాగే లోహాలు అలోహాలు అనేటువంటి పాఠ్యాంశంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రయోగం ఉంది అని మోడల్ పేపర్స్లోనూ ఆ ప్రశ్నని ప్రస్తావించారు. లోహం క్షయానికి గురవ్వాలి అని అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి ప్రశ్న. సో ఇలాంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రశ్నల మీద కనుక మనం దృష్టి పెట్టగలిగితే చాలా చాలా లాభపడతారు పిల్లలు. దీంతో పాటుగా మొదటి పాఠంలో రసాయన చర్యల్లో రకాలు ఉందండి. నేను మొదటే ప్రస్తావించినట్టుగా రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము మరియు రసాయన ద్వంద్వ వియోగం అనేటువంటి 4 రకాల చర్యలు ఉన్నాయి. ఈ 4 రకాల చర్యల మీద కూడా ప్రశ్నని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఏరియాస్ మీద కనుక విద్యార్థులు ఫోకస్ పెట్టగలిగితే పిల్లలు ఖచ్చితంగా పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే 100% మార్కులు పొందాలనేటువంటి పిల్లలకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే చాప్టర్ వెయిటేజ్ మీ ముందు ఉంచాను. ప్రతి చాప్టర్ని దాని యొక్క వెయిటేజ్ ఆధారంగా, అలాగే మీ ఉపాధ్యాయులను అడిగి బ్లూ ప్రింట్ తీసుకోండి. ఏ పాఠంలో ఏ రకపు ప్రశ్న, ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉందో తెలుసుకోండి. దానికి తగినట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు 50కి 50 మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే
మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనేటువంటి నమ్మకం ఉంది. ఇక మీరు అడిగినటువంటి విషయానికి వస్తే నేనేం సలహా ఇస్తాను అని అంటే, మొదటగా విద్యార్థులకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, విద్యార్థులారా, క్వశ్చన్ పేపర్లో నీకు తెలియనటువంటి ప్రశ్న ఉందని చెప్పి అధైర్యపడవద్దండి. తర్వాతి ప్రశ్న నేను రాయగలను అనేటువంటి ధైర్యంతో మీరు పరీక్షని అటెంప్ట్ చేయండి. ఇంకా మనకు 40 రోజులకు పైగా ఉంది. మార్చి 15 తర్వాత పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా మీరు మీ ఉపాధ్యాయుల నుండి తీసుకోండి, మీ తల్లిదండ్రుల నుండి తీసుకోండి. మీరు సక్సెస్ అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తల్లిదండ్రులకు అంటారా, తల్లిదండ్రులారా, పిల్లలకి మనం పాఠశాలకు పంపడం గొప్ప కాదు, కానీ ఆ పాఠశాల ద్వారా వాళ్ళు సరైనటువంటి విద్యని పొందుతున్నారా లేదా అని చూడడం ముఖ్యం. ఎందుకనంటే విద్య అనేదానికి చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉందండి. ఎడ్యుకేషన్లో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. దాన్ని నేను తల్లిదండ్రులకు మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. నేను ఎడ్యుకేషన్లో ఈ అనేది ఎనర్జీ, అంటే విద్యార్థికి కావాల్సినటువంటి శక్తిని, నీలో శక్తి ఉందనేటువంటిది గుర్తు చేస్తుంది. అలాగే డి అనేది డిసిప్లిన్ని సూచిస్తుంది. అంటే విద్యార్థి డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. యూనిటీని సూచిస్తుంది. అంటే అందరితో కలిసి పనిచేయాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఆ యు సూచిస్తుంది. సి చాలా చాలా ముఖ్యమైనది, కాన్ఫిడెన్స్. విద్య అనేది విద్యార్థిలో ఒక నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఏ అనేది ఎయిమ్, ఇది ఇంకా చాలా ముఖ్యమైనది. విద్యార్థి ఏదో ఏ లక్ష్యంతో బతకాలి అనేటువంటి దాన్ని విద్యనే సూచిస్తుంది. అలాగే టీ అనేది టాలెంట్, విద్యార్థిలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి టాలెంట్స్ని బయట తెచ్చేది విద్య. అలాగే ఇంట్రెస్ట్, ఐ అనేది ఇంట్రెస్ట్, విద్యార్థి యొక్క అభిరుచుల్ని బయటపరిచేది కానివ్వండి, పెంపొందించేది కానీ విద్య. అలాగే ఓ అనేది ఆపర్చునిటీ, వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే తప్పనిసరిగా విద్య ఉండాలా. చివరిది ఎన్, నేషనాలిటీ, దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా విద్యార్థి తయారవ్వాలి అని అంటే విద్య అవసరం. సో అటువంటి విద్యను అందించే దానికోసం తల్లిదండ్రులుగా మీరు పిల్లల్ని బడిలో చేర్చారు పిల్లల్ని. సో వారు సరైన రీతిలో విద్య పొందుతున్నారా లేదానని చూడాల్సినటువంటి బాధ్యత మీది. పిల్లలకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని తీర్చే బాధ్యత కూడా మీదేనని గుర్తు చేస్తూ, ఈ పరీక్షలకి పిల్లలు మానసికంగా సన్నద్ధమయ్యేటట్టుగా మీరు వాళ్ళకు సపోర్ట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక చివరిగా ఉపాధ్యాయుల విషయానికి వస్తానండి. ఒక విద్యార్థి ఎక్కువ మార్కులు పొందాలి అని అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుని యొక్క సపోర్ట్తోనే జరుగుతుందండి. పాఠ్యాంశం యొక్క వెయిటేజ్ అనేది ఉపాధ్యాయునికి బాగా తెలుసును. కాబట్టి ఆ వెయిటేజ్ తోటి పిల్లల్ని మీరు రెడీ చేయండి. ఖచ్చితంగా పిల్లలు సక్సెస్ అవుతారు. అలాగే మన ఎస్సీఆర్టీ వాళ్ళు అందజేసినటువంటి 100 రోజుల కార్యక్రమం, అలాగే మాదిరి ప్రశ్నపత్రాలు, ముఖ్యమైనటువంటి ప్రశ్నపత్రాలు అనేటువంటివి ఉన్నాయి. వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి పిల్లల్ని సంసిద్ధులు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సరే, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీరు ఈ భౌతిక శాస్త్రానికి సంబంధించిన పూర్తి సమాచారం, సాధనాల మార్గాలు, మెలకువలకు సంబంధించి మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. ముగించే మునుపు ఒక చిన్న మాట చెప్తాను. మన ఎస్సీఆర్టీ వారు కానివ్వండి, సప్తగిరి దూరదర్శన్ ఛానల్ వాళ్ళు కానివ్వండి, మీ యొక్క శ్రేయస్సు కోరి ఇలాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమాలని మీరు సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో మొదటి మైలురాయి, ఈ మొదటి మైలురాయిని విజయవంతంగా చిరుదరహాసంతో మీరు క్రాస్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, దానికి కావాల్సినటువంటి శక్తిని మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుండి పొందుతారని చెప్పి ఆశిస్తూ, ఎస్సీఆర్టీ వారికి, సప్తగిరి దూరదర్శన్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.